హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ద అవుట్లాస్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో ఒలివియా మరియు ఓవెన్ లివింగ్ రిలేషన్షిప్ లో వారి పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వారిద్దరూ వారి ప్రేమని పెళ్లిగా మార్చాలనుకోవడంతో ఓవెన్ నెక్స్ట్ డే కార్ లో వెళ్తూ తన పేరెంట్స్ కాల్ చేసి వారు పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం గురించి చెబుతాడు. తర్వాత ఓవెన్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తూ ఉండటంతో బ్యాంక్ దగ్గరికి వెళ్లి బ్యాంక్ లో తన కింద పనిచేసే వారందరితో చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఓవెన్ ని చూసిన వారందరూ ఓవెన్ వారితో ఎంత సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నా తనతో కామెడీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఓవెన్ పేరెంట్స్ తనను కలిసి హోటల్లో డిన్నర్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఓవెన్ పేరెంట్స్ ఇద్దరు వారికి ఆ రెస్టారెంట్ లో ఫుడ్ కోసం కొట్టుకుంటారు. ఇలా ఓవెన్ ఫ్యామిలీ తనతో పాటు అందరూ ఫన్నీగా ఉంటారు. నెక్స్ట్ సీన్ లో మనకు జోయి తన సెక్రటరీతో తనకు 4 మిలియన్ డబ్బులు కావాలని అది ఎలాగైనా అరేంజ్ చేయమని తన సెక్రటరీతో మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వెళ్ళినటువంటి ఓవెన్ కి ఒలివియా నెక్స్ట్ డే తన పేరెంట్స్ తన ఇంటికి వస్తారని చెబుతుంది. అందుకు ఓవెన్ నెక్స్ట్ డే ఇంట్లో వంట ప్రిపేర్ చేస్తూ ఉండగా వెనక నుంచి వచ్చినటువంటి ఒలివియా పేరెంట్స్ అయిన జాన్ మరియు జేన్ ఇద్దరు ఒలివియా ఇంట్లో ఎవరో ఉన్నారని తనను వెనక నుంచి కొట్టి తనను హింసిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఒలివియా ఓవెన్ నే వారికి కాబోయే అల్లుడని చెప్పి వారికి షాక్ ఇస్తారు. దాంతో జాన్ మరియు జేన్ ఓవెన్ తో మాట్లాడగానే ఓవెన్ వారికి చాలా అమాయకుడని తెలుస్తుంది. అయినప్పటికీ ఒలివియా ఓవెన్ ని ప్రేమించడంతో వారిద్దరూ వారి మ్యారేజ్ కి ఒప్పుకుంటారు. దాంతో ఆ రోజు ఒలివియా ఆఫీస్ కి వెళ్లడంతో ఓవెన్ జాన్ మరియు జేన్ తో సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ఓవెన్ ని మాత్రం జాన్ బంగీ జంపులు చేయిస్తూ బలవంతంగా టాటూలు వేయించి తనను హింసిస్తూ ఉంటాడు. అంతేకాకుండా జేన్ ఓవెన్ తో మాట్లాడి తన బ్యాంక్ ఎలా ఉంటుందని తన వర్క్ గురించి అడుగుతుంది. అందుకు ఓవెన్ తన బ్యాంక్ కు పాస్వర్డ్ తనకు మాత్రమే తెలుసని, అంతేకాకుండా తన బ్యాంక్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్ ని ఎవరూ బ్రేక్ చేయలేరని, ఆ ఒక్క కోడ్ తనకు మాత్రమే తెలుసని తనకు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి జాన్ నడుస్తూ వెళ్తూ ఉండగా తన వెనకే వెళ్ళినటువంటి ఓవెన్ జాన్ యొక్క కాలిని తొక్కేయడంతో తను సీరియస్ గా ఓవెన్ ని చూస్తాడు. దాంతో జాన్ ఓవెన్ పై కోప్పడి తనను జేన్ తో పాటే అక్కడే కూర్చోమని చెప్పి జాన్ జోయిని కలవడానికి వెళ్లి తనతో సీక్రెట్ గా మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ కు వెళ్ళినటువంటి ఓవెన్ వెనకాలే మాస్క్ వేసుకొని వచ్చినటువంటి ఒక వ్యక్తి గన్ను చూపించి తనను బెదిరిస్తాడు. అలా బెదిరిస్తూ ఆ వ్యక్తి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చీటీల ద్వారా తనకు ఏం కావాలనే విషయాన్ని చెప్పడంతో ఓవెన్ వాళ్ళు బ్యాంక్ రాబరీకి వచ్చారని వారు చూపించిన విధంగానే వారికి ఓవెన్ ఆ బ్యాంక్ లో ఉన్న డబ్బును అందిస్తూ ఉంటాడు. ఇంతలో ఓవెన్ ఆ దొంగ వెనక వెళ్తూ ఆ దొంగ కాళ్ళను తొక్కేయడంతో ఆ దొంగ కూడా ఓవెన్ ని సీరియస్ గా చూస్తూ ఓవెన్ కి సైలెంట్ గా కూర్చోమని ఒక ప్లేస్ చూపించి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. ఇలా ఆ దొంగతనానికి వచ్చిన ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవడంతో అప్పుడు ఓవెన్ కి ఆ బ్యాంక్ లో ఉన్న పాస్వర్డ్ ని అలానే అక్కడికి రావాల్సినటువంటి ఎంట్రన్స్ గేట్ గురించి అంతకు ముందు రోజే ఒలివియా పేరెంట్స్ అయినటువంటి జాన్ కి జేన్ కి తాను చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ కు వచ్చినటువంటి ఒలివియా ఓవెన్ బ్యాంక్ లో దొంగతనం జరిగినందుకు బాధపడుతూ ఉన్న ఓవెన్ ని ఓదారుస్తుంది. అంతేకాకుండా పోలీసులు ఓవెన్ ని స్టేషన్ కు తీసుకుని వెళ్తారు. తన వెనకే ఒలివియా తన పేరెంట్స్ తో పాటు వెళ్తుంది. అప్పుడు డిటెక్టివ్ ఓవెన్ కి ఎవరిపైన అనుమానంగా ఉందని అడగడంతో అప్పుడు ఓవెన్ డిటెక్టివ్ తో ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉండగా ఒలివియా పేరెంట్స్ ఇద్దరు తన భుజాలపై చేయవేయడంతో ఓవెన్ సైలెంట్ గా ఉంటాడు. తర్వాత జాన్ మరియు జేన్ వారి అల్లుడు అమాయకుడని తనకు ఏమీ తెలియదని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఇలా ఒలివియా పేరెంట్స్ స్ట్రేంజ్ బిహేవియర్ ని చూసినటువంటి జాన్ కి ఆ దొంగతనం వాళ్లే చేశారని అనుమానం వస్తుంది. సరిగ్గా ఇంటికి వెళ్ళగానే జాన్ మరియు జేన్ ఇద్దరు ఖరీదైన కార్ ని ఓవెన్ కి బహుమతిగా ఇస్తారు. దాంతో ఒలివియా సంతోషపడుతూ ఉంటుంది. కానీ ఓవెన్ మాత్రం తన ఫ్రెండ్ కు కాల్ చేసి బ్యాంకులో దొంగతనం జరగడానికి ఒలివియా పేరెంట్స్ కి సంబంధం ఉందని తనకు అనుమానంగా ఉందనే విషయాన్ని చెబుతాడు. దాంతో ఓవెన్ ఫ్రెండ్ ఇప్పుడు తాను మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి యొక్క పేరెంట్స్ దొంగతనం చేశారని చెబితే తనకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉండదని, అందుకే ఆలోచించి డెసిషన్ తీసుకోమని చెప్పడంతో ఓవెన్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో డిటెక్టివ్ ఆ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ ని గమనిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో రెస్టారెంట్ లో ఉన్నటువంటి ఓవెన్ పేరెంట్స్ అలానే ఒలివియా పేరెంట్స్ వారి మ్యారేజ్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఓవెన్ ఫాదర్ ఒలివియా పేరెంట్స్ ఏం చేస్తూ ఉన్నారని అడగడంతో వారు ఆ విషయాన్ని చెప్పకుండా దాటేస్తూ ఉంటారు. దాంతో అనుమానం వచ్చినటువంటి ఓవెన్ ఫాదర్ వారి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఓవెన్ తన ఫాదర్ కు నచ్చజెప్పి అక్కడి నుంచి ఒలివియాని ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఓవెన్ తన బ్యాంక్ లో దొంగతనం చేసి తనకే కారు గిఫ్ట్ గా ఇచ్చారని ఒలివియా పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా డల్ గా ఉన్నటువంటి ఓవెన్ ని చూసిన ఒలివియా అసలు ఏమైందని అడగగా అందుకు ఓవెన్ ఒలివియా పేరెంట్స్ బ్యాంక్ లో దొంగతనం చేశారని తనకు అనుమానంగా ఉందని తనకు చెబుతాడు. దాంతో ఒలివియాకి మరియు ఓవెన్ కి చిన్న గొడవ అవుతుంది.
తెలుస్తుంది. నెక్స్ట్ డే ఒలివియా పేరెంట్స్ వారికి ఎవరికి చెప్పకుండా ఆ ఇంటి నుంచి వెళ్లిపోతూ ఉండటంతో ఓవెన్ వారి పేరెంట్స్ ఇచ్చినటువంటి కారులోనే వారిద్దరిని ఫాలో అవుతూ ఉంటాడు. మరోవైపు జాయ్ అందంగా పెయింటింగ్ చేస్తూ తన దగ్గరికి వచ్చినటువంటి జాన్ ని డబ్బులు ఎక్కడని అడుగుతుంది. అదే సమయానికి అక్కడికి వచ్చినటువంటి ఓవెన్ ఒలివియా పేరెంట్స్ ఆ దొంగతనం చేశారని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయే లోపే తననే ఫాలో అవుతూ వచ్చినటువంటి డిటెక్టివ్ తనను పట్టుకుని బ్యాంక్ రాబరీ ఎవరు చేశారనే విషయాన్ని గురించి తనను డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు. కానీ ఓవెన్ మాత్రం తనకు ఇంకా ఏమీ తెలియదని అబద్ధం చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి ఓవెన్ ని ఒలివియాని జాన్ మరియు జైన్ ఇద్దరు రెస్టారెంట్ కు తీసుకుని వెళ్లి డిన్నర్ ఇవ్వాలనుకుంటారు. మరోవైపు ఓవెన్ ఇంటి బయట ఉన్నటువంటి డిటెక్టివ్ తననే ఫాలో అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో రెస్టారెంట్ లో ఉన్నటువంటి ఓవెన్ మరియు ఒలివియా జాన్ మరియు జైన్లు డిన్నర్ ని ఎంజాయ్ చేస్తూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి జాయ్ జాన్ మరియు జైన్ ని బెదిరించి తనకు రావాల్సినటువంటి 4 మిలియన్ డబ్బులు వారికి ఇస్తేనే తన కూతురిని అప్పగిస్తామని చెప్పి జాన్ ని బెదిరించి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది. వారి వెనకే అనుమానంతో ఫాలో అవుతూ వచ్చినటువంటి డిటెక్టివ్ లేట్ చేయడంతో వారిపై కాల్పులు జరిపినప్పటికీ వారు తప్పించుకోవడంతో డిటెక్టివ్ జాన్ మరియు జైన్లను పట్టుకోవడానికి వారి దగ్గరకు వెళ్తారు. కానీ అప్పటికే జాన్ మరియు జైన్లు ఓవెన్ తో పాటు తప్పించుకుని ఒక ప్లేస్ కు వెళ్తారు. అక్కడ ఓవెన్ తనకి వారిద్దరిపై అనుమానం ఉండటంతో డిటెక్టివ్ కి అదే విషయం తాను చెప్పి వారినే ఫాలో అవ్వమని చెప్పానని, కానీ తను లేట్ గా రావడం వలన ఇప్పుడు ఒలివియా మిస్ అయిందని జాన్ మరియు జైన్ తో చెబుతాడు. అప్పుడు జాన్ మరియు జైన్ వారిద్దరూ జాయ్ కింద పనిచేస్తామని, జాయ్ చెప్పిన బ్యాంకులో వారు రాబరీ చేసి తనకు డబ్బులు ఇస్తూ ఉంటామని, అదే వారి వర్క్ అని, అందులో వారు ఎక్స్పర్ట్ అని, అందుకే వారిద్దరికి దూరంగా ఒలివియాని ఒంటరిగా పెంచామని, ఇప్పుడు తన బ్యాంకులో దొంగలించిన డబ్బు $4 మిలియన్ కంటే తక్కువ ఉండటంతో ఇప్పుడు జాయ్ తనకు కావాల్సిన డబ్బు కోసం ఒలివియాని కిడ్నాప్ చేసిందని, ఇప్పుడు ఒలివియాని ఎలాగైనా కాపాడాలని మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు డిటెక్టివ్ ఓవెన్ ఇంటి దగ్గరకు వెళ్లి ఓవెన్ కూడా బ్యాంకు దొంగతనంలో ఇన్వాల్వ్ అయ్యాడని మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఒలివియా పేరెంట్స్ చెప్పిన విషయాన్ని విన్నటువంటి ఓవెన్ ఒలివియాని కాపాడడానికి తాను ఏమైనా చేస్తానని చెప్పడంతో వారికి కావాల్సినటువంటి అంత డబ్బు అరేంజ్ చేయాలంటే తనకు తెలిసిన ఒక బ్యాంకులోనే కన్నం వేయాలని తక్కువ సెక్యూరిటీ ఉండే ఒక బ్యాంకుని చూస్ చేసుకుంటాడు. ఆ బ్యాంక్ సెక్యూరిటీని గమనించడంతో మారు వేషం వేసుకుని ఆ బ్యాంకులోకి ఎంటర్ అయ్యి తన దగ్గర ఉన్నటువంటి డమ్మీ తుపాకీతో అక్కడున్న వారిని అందరినీ బెదిరిస్తాడు. కానీ ఓవెన్ చేస్తున్నటువంటి చిలిపి చేష్టలకి ఆ గన్ను డమ్మీ గన్ అని తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీ తనపై దాడి చేయడంతో ఆ బ్యాంక్ ఎంప్లాయీకి గుండె స్ట్రోక్ వచ్చి కింద పడిపోతాడు. అప్పుడు ఓవెన్ తనను ట్రీట్మెంట్ చేసి బతికించడంతో బ్యాంకులో ఉన్న వారందరూ తనను మెచ్చుకుంటారు. ఇంతలో బ్యాంకులో జాన్ మరియు జైన్లు రాబరీ చేసి ఎస్కేప్ అవుతూ ఉండటంతో వారిని సెక్యూరిటీ గార్డ్ బెదిరిస్తూ ఉంటాడు. బయటకు వచ్చినటువంటి ఓవెన్ వాటర్ గన్ ఎత్తుకుని వారిని బెదిరిస్తూ ఉంటాడు. ఇంతలో అది వాటర్ గన్ అని తెలియడంతో ఆ సెక్యూరిటీ గార్డ్స్ వారిపై షూట్అవుట్ చేయడంతో ఓవెన్ ఆ ట్రక్ ను డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ ట్రక్ లో వేసిన డబ్బు ఆ ట్రక్ డోర్ సరిగ్గా వేయకపోవడంతో ఆ డబ్బంతా బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. దాంతో జాన్ మరియు జైన్ ఆ డబ్బుని సేవ్ చేయాలని చూసినప్పటికీ ఆ డబ్బు ఎవరికీ లేకుండా రోడ్డు పాలైపోవడంతో తెలివి తక్కువ ఓవెన్ వల్లనే ఇలా జరిగిందని బాధపడుతూ ఉంటారు. మరోవైపు జాయ్ దగ్గర ఉన్నటువంటి ఒలివియా వారి పేరెంట్స్ కనుక తాను చంపేస్తానని బెదిరిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఆ ట్రక్ లో ₹1 కూడా మిగలకపోవడంతో జాన్ ఓవెన్ పై కోప్పడి అంతా తన చేతకానితనం వల్లే ఇప్పుడు ఒలివియా ప్రమాదంలో ఉందని, ఇటువంటి వాడికి ఇచ్చి ఒలివియాని పెళ్లి చేయడం వలన తనకు ఇబ్బందని తనపై కోప్పడుతూ ఉంటాడు. అందుకు ఓవెన్ తనకు తెలిసిన మరొక బ్యాంకు ఉందని, ఆ బ్యాంక్ లో దొంగతనం చేయడానికి తను సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా రిస్క్ చేస్తానని చెప్పడంతో జైన్ ఓవెన్ ఒలివియాని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుని జాన్ ని కన్విన్స్ చేసి ఆ బ్యాంక్ లో దొంగతనం చేయడానికి ఒప్పిస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి ఓవెన్ పేరెంట్స్ కి జాన్ కాల్ చేసి తాను ఓవెన్ ని కిడ్నాప్ చేశానని, వారు తనను కాపాడాలనుకుంటే వారు అడిగిన డబ్బుని వారికి ఇవ్వాలని ఓవెన్ ని బెదిరిస్తూ ఉన్నట్టు ప్రాంక్ కాల్ చేసి ఓవెన్ పేరెంట్స్ ని ఒక చోటుకి రమ్మంటారు. వారి వెనకే డిటెక్టివ్ పోలీస్ ఫోర్సెస్ ని తీసుకుని ఓవెన్ జాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఓవెన్ తో పాటు జాన్ మరియు జైన్ ఆ సిటీలోనే సెక్యూరిటీ టైట్ గా ఉన్నటువంటి ఒక బ్యాంకుకు వెళ్లి ఆ బ్యాంక్ మేనేజర్ తో ఓవెన్ తన బ్యాంక్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వలనే తన బ్యాంక్ లో రాబరీ జరిగిందని, అందుకే తన బ్యాంక్ లో సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉందో చూడడానికి తాను వచ్చా అని చెప్పి ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ అయిన లేడీతో మాట్లాడుతూ ఆ బ్యాంక్ యొక్క సిస్టమ్ ని బయట ఉన్నటువంటి జాన్ మరియు జైన్ కి చెబుతూ ఉంటాడు. ఈ విషయాలు ఏమీ తెలియనటువంటి ఆ బ్యాంక్ మేనేజర్ ఓవెన్ కి అన్ని విషయాలను పాస్వర్డ్లను చెబుతూ ఉంటుంది. మరోవైపు ఓవెన్ పేరెంట్స్ తో కారులో కూర్చున్నటువంటి డిటెక్టివ్ కి చాలా సేపు అయిన తర్వాత కూడా వారు అక్కడికి రాకపోవడంతో వారు మరొక విషయాన్ని ఏమైనా ప్లాన్ చేశారనే అనుమానం వస్తుంది. మరోవైపు ఓవెన్ తో
పాటు ఉన్న బ్యాంక్ మేనేజర్ లాస్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ని ఓపెన్ చేస్తూ ఉండటంతో ఓవెన్ జాన్ కి మరియు జేన్ కి సిగ్నల్ ఇవ్వడంతో వారిద్దరూ బ్యాంక్ లాకర్ పక్కనే ఉన్నటువంటి మరొక రూమ్ దగ్గరికి ఎంటర్ అవుతారు. అలా జాన్ మరియు జేన్ అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ వారు బ్యాంక్ దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పి గన్ ఫైర్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఓవెన్ మాత్రం డబ్బులున్నటువంటి లాకర్ లోకి వెళ్లి ఆ లాకర్ ని కావాలని క్లోజ్ చేయడంతో ఆ లాకర్ క్లోజ్ అయిపోతుంది. మరోవైపు అనుమానం వచ్చినటువంటి డిటెక్టివ్ ఇప్పుడు ఓవెన్ దొంగతనం చేస్తూ ఉన్నటువంటి బ్యాంకులో రాబరీ జరగచ్చని అక్కడికి బయలుదేరుతూ ఉంటాడు. మరోవైపు అప్పటికే బ్యాంకును రాబరీ చేసుకున్నటువంటి జాన్ మరియు జేన్లు ఇద్దరు ఓవెన్ తో కలిసి డబ్బుని జోయ్ ని ఒక ప్లేస్ కి రమ్మని అక్కడ ఇస్తామని చెబుతారు. ఆ ప్లేస్ కు చేరుకోగానే ఓవెన్ కి ఒలివియాని బంధించినటువంటి జోయ్ కనిపిస్తుంది. ఇలా ఓవెన్ ఒలివియా కోసం బ్యాంకు రాబరీ చేయడానికి కూడా వెనకాడలేదని ఓవెన్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుని తన దగ్గరకు వెళ్తూ ఉంటుంది. కానీ జోయ్ ఒలివియాను కొట్టడంతో ఓవెన్ తన దగ్గర ఉన్నది డమ్మీ తుపాకీ అనుకుని జోయ్ కి గన్నుకురు పెట్టి కాలుస్తాడు. అది నిజం తుపాకీ కావడంతో జోయ్ అక్కడికక్కడే చనిపోతుంది. ఇలా తన బాస్ చనిపోవడంతో తన వెనకే వచ్చినటువంటి తన అనుచరులు అక్కడి నుంచి పారిపోతారు. ఇంతలో అక్కడికి చేరుకున్నటువంటి జాన్ మరియు జేన్లు తమ కాబోయే అల్లుడైన ఓవెన్ అమాయకుడు అనుకుంటే వారిని భయపెడుతూ ఉన్నటువంటి వారి బాస్ ను కూడా లేపేయడంతో మళ్ళీ వారి ప్లాన్ లో చేంజ్ చేసి వారు తెచ్చిన డబ్బుని అదే ట్రక్ లో మళ్ళీ బ్యాంక్ దగ్గరకు తరలిస్తారు. మరోవైపు ఆ బ్యాంక్ లో పోలీసులకు కాల్ చేసి ఆ బ్యాంక్ మేనేజర్ రాబరీ జరిగిందని చెప్పడంతో పోలీసులు అక్కడికి వచ్చి చూడగా ఓవెన్ అదే సెక్యూరిటీ రూమ్ లో ఆ సెక్యూరిటీని గమనిస్తూ బయట తుపాకీ సౌండ్స్ రావడంతో తాను లోపలే దాక్కున్నా అని ఆ పోలీసులకు చెప్పి అక్కడి నుంచి తాను సైలెంట్ గా ఎస్కేప్ అవుతాడు. కానీ పోలీసులు జాన్ మరియు జెన్ ఓవెన్ బ్యాంక్ లో రాబరీ చేయడంతో వారిని ఆ పోలీస్ అరెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఓవెన్ కి ఒలివియాకి గ్రాండ్ గా మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. ఇలా వారి మ్యారేజ్ కి జాన్ మరియు జేన్ ఇద్దరు అటెండ్ అవడంతో అసలు ఏం జరిగిందని ఓవెన్ అడగ్గా అప్పుడు డిటెక్టివ్ ఇంతకు ముందు జాన్ మరియు జేన్ చేసినటువంటి రాబరీ కారణంగానే ఆ కేసును డీల్ చేస్తూ తన భార్యను పట్టించుకోలేదని అందుకే తనను వదిలేసి వెళ్లిపోయిందని ఆ విషయం తెలుసుకున్నటువంటి జాన్ మరియు జేన్లు తన భార్యను తన దగ్గరకు చేర్చడంతో ఇప్పుడు వారి ఫైనల్ విష్ అయినటువంటి వారి కూతురు మ్యారేజ్ చూడటానికి అక్కడికి తీసుకొచ్చానని చెప్పడంతో ఒలివియా తన మ్యారేజ్ కి తన పేరెంట్స్ రావడంతో చాలా సంతోషపడిపోతూ ఉంటారు. మరోవైపు డిటెక్టివ్ తన వైఫ్ ని చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో తను సంతోషపడుతూ ఉంటాడు. ఇలా ఆ పార్టీలో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇలా వారందరూ సంతోషంగా డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఓవెన్ జాన్ మరియు జేన్ల దగ్గరికి వచ్చి ఇంతకు ముందు డాన్స్ వేస్తూ ఓవెన్ ఆ డిటెక్టివ్ యొక్క పాకెట్ లో వారికి వేసినటువంటి బేడీల యొక్క కీస్ ని కొట్టేయడంతో వారికి ఆ కీస్ ని ఇస్తాడు. దాంతో జాన్ మరియు జేన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. ఇక అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.